హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్. బోనాలు బోనాలు అనగానే మనకి తెలంగాణ సంస్కృతి, అమ్మవారి భక్తి, పోతురాజు విన్యాసాలు, రంగం, ఘటం ఇవే మనకు గుర్తొస్తాయి. ప్రతి ఏడాది ఆషాఢం వస్తే తెలంగాణ మొత్తం బోనాల సంబరాల్లో మునిగిపోతుంది. కానీ ఈ బోనాలు ఎప్పటి నుంచి మొదలయ్యాయి? ఈ ప్రశ్నకి ఇప్పటి వరకు మనం ఒక సమాధానం వింటాం. అదేంటంటే ప్లేగు వ్యాధి వచ్చింది హైదరాబాద్, తెలంగాణ ప్రాంతం అంతా. అది తగ్గాలని అమ్మవారిని పూజించారు. అది తగ్గింది. అప్పటి నుంచి బోనాలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ కోటలో మొట్టమొదటిసారిగా ఈ జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పించడంతో స్టార్ట్ అవుతుంది. ఇది మనకు తెలిసిన స్టోరీ. అంటే మీరు ఏ గూగుల్, యూట్యూబ్ ఎక్కడ వెతికినా ఇదే దొరుకుతుంది. కానీ నేను ఇప్పుడు చూపించబోయేది మీరు గూగుల్‌లో వెతికినా, యూట్యూబ్‌లో వెతికినా దొరకదు. ఈ సమాచారం కోసం నేను డైరెక్ట్‌గా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్‌తో మాట్లాడి ఒక అద్భుతమైన ఆధారాన్ని, శాసన సాక్ష్యాన్ని సేకరించాను. అదే మీరు ఇప్పుడు చూస్తున్న ఈ శాసనం. ఈ శాసనం తెలంగాణ, కర్ణాటక సరిహద్దులోని గొబ్బూరు గ్రామంలో మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్‌కి దొరికింది. ఇది తెలుగు భాషలో, తెలుగు లిపిలో చెక్కబడింది. దీనిపై తేదీ కూడా స్పష్టంగా ఉంది. శక సంవత్సరం 1438 అంటే కామన్ ఎరా 1516 మే 4 అంటే విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు పాలిస్తున్న కాలం. ఈ శాసనంలో బోనాలు అనే పదం స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు ఈ శాసనంలో బోనాలతో పాటు రంగం, పూనముగ్గు, పట్టణం అనే పదాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ నేటికి తెలంగాణలో జరుగుతున్న బోనాల ఉత్సవాల్లో భాగం. ఈ శాసనం ప్రకారం ఆ కాలంలో బోనాలు నిర్వహించేందుకు ప్రభుత్వం వసూలు చేసే కొన్ని పన్నులను మినహాయించారు. రంగం, కూనముగ్గు, గడ్డపట్టణం, బోనాలు ఈ ఉత్సవాలపై ఉండే పన్నులను రద్దు చేసినట్లుగా ఈ శాసనంలో ఉంది. అంతేకాదు పెద్ద చెరువు, బొల్ల సముద్రం కింద ఉన్న భూములను కూడా బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం సర్వమాన్యంగా దానం చేసినట్లు ఈ శాసనం చెబుతుంది. అంటే వాటి కోసము ఈ భూమి దానాన్ని చేసినట్టుగా ఈ శాసనంలో తెలియజెప్తున్నారు. ఇది సాధారణ విషయం కాదు. ఎందుకంటే ఈ ఒక పండుగ కోసం ప్రభుత్వం పన్నులు మాఫీ చేయడం, భూములు దానం చేయడం అంటే ఆ పండుగ అప్పటికే ప్రజల్లో ఎంతో ప్రాముఖ్యత సాధించి ఉండాలి. అలాగే ఈ శాసనంలో మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది. రాయసం కొండ మరసయ్య ఆదేశాల మేరకు కొండపల్లి దేవాలయంలో బోనాల ఉత్సవాలు నిర్వహించాలని పేర్కొన్నారు. పర్వతయ్య అనే వ్యక్తి ఈ శాసనాన్ని ప్రతిష్ఠించినట్లు కూడా ఇందులో ఉంది. ఇక్కడ మనం ఇంకొక విషయం బాగా గుర్తుంచుకోవాలి. ఈ శాసనం బోనాలు మొదటిసారి జరిగాయని చెప్పడం లేదు. దీనిలో బోనాలు అప్పటికే జరుగుతున్నాయని, వాటి కోసం భూములు కేటాయించారని మాత్రమే చెబుతుంది. అంటే 1516 నాటికే బోనాలు తెలంగాణలో బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. దీని అర్థం బోనాల సాంప్రదాయం మనం అనుకునే ఈ ప్లేగు వ్యాధి కంటే కూడా చాలా ముందునే ప్రారంభమైంది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ శాసనంలో కనిపించే రంగం అంటే భవిష్యవాణి చెప్పడం. ఇప్పటికీ బోనాల సమయంలో రంగం కార్యక్రమం జరుగుతుంది. అలాగే కూనముగ్గు, పట్టణం వంటి ఆచారాలు కూడా తెలంగాణ జానపద సంస్కృతులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అంటే 500 సంవత్సరాల క్రితం జరిగిన ఆచారాలే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. బోనాలు అనేవి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ ప్రజల జీవన విధానం. దానికి ఇప్పుడు ఒక బలమైన శాసనాధారం కూడా లభించింది. శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ఏర్పాటు చేసిన శాసనం. అంటే శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ బోనాల కోసం తను కూడా కొన్ని గ్రామాలను, కొంత భూమిని దానం చేసినట్టుగా ఈ శాసనంలో చెప్పబడింది. అంటే ఈ శాసనాలు చెబుతున్న నిజం ఏంటంటే 1516 నాటికే బోనాలు తెలంగాణలో అధికారికంగా గుర్తింపు పొందిన ప్రజా ఉత్సవం. అంతేకాదు ఆ సమయానికే బోనాలు అంతగా ప్రాచుర్యం ఉండటంతో ప్రభుత్వం భూములు కూడా కేటాయించింది, పన్నులు కూడా మినహాయించింది. అంటే బోనాల చరిత్ర మనం అనుకున్న దానికంటే చాలా పురాతనమనే విషయం ఈ శాసనం నిరూపిస్తుంది. సో బోనాల పండుగ అనేది నిన్న మొన్న ప్రారంభమైంది కాదు, శ్రీకృష్ణదేవరాయల హయాంలోనే. ఇంకా ఒక మాట చెప్పాలి అంటే అంతకంటే చాలా సంవత్సరాల ముందే ఈ బోనాల ఉత్సవం అనేది తెలంగాణ ప్రాంతంలో చాలా ప్రాముఖ్యం ఉన్న పండగ లేదా ప్రజా జాతర. దీనికి కృష్ణదేవరాయలు సైతం భూములను దానం చేశాడు అని అంటే ఈ పండగ యొక్క గొప్పతనం, ఈ పండగకి ఆనాటి రాజులు, ఆనాటి ప్రజలు ఇచ్చిన ప్రాధాన్యత మనం అర్థం చేసుకోవచ్చు. సో మీకు కూడా తెలంగాణ పండుగ బోనాలకు సంబంధించి ఏదైనా ఆధారాలు ఉన్నా, లేకుంటే దాని గురించి మీకు కొత్త విషయాలు ఏమైనా తెలిసినా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.